సైతానికి తెలుసా, నువ్వు దేనికి పనికిరావు. అర్హత లేదు, తప్పు చేసావు నువ్వు, దేవుడు దూరం అయిపోయినావు నువ్వు అర్హత లేదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హత లేదు నీకు. ఏ ముఖం పెట్టుకుని ప్రార్థన చేస్తావు? నీకు అర్హత లేదు, దేవుడు నేను క్షమించడు. దేవుని దగ్గర ఇంకా లోకంలో కలిసిపో, నరకానికి వెళ్ళిపోవాలని మన ప్లాన్ అంట. కానీ ఎప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు, ప్రేమించడానికి సిద్ధంగా ఉంటాడు, చేర్చుకోవడానికి తన దగ్గరికి సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. ఎప్పుడు దేవుడు త్రోసివేసే దేవుడు కాదంట, త్రోసివేసేవాడు కాదైనా కదా. ఈ లోకానికి పేరెంట్స్ ఎలా ఉంటుందో తెలియదు, దేవుడు అంట ఆ దేవుడు మనసే. ఆ తప్పైన స్టోరీ చేసుకోవాలి చెప్పినాడు కదా, ఏసే చెప్పిన స్టోరీ. ఆ స్టోరీ కుమారుడు ఎంత దూరం అయినప్పటికీ, ఎంత తప్పు అయినప్పటికీ తిరిగి వస్తే చేర్చుకున్నాడంట. తిరిగి పనుడుగా పెట్టుకున్నాడా, కుమారుడుగా పెట్టుకున్నాడా? కుమారుడు దూరమైనప్పటికీ, తప్పిపోయినప్పటికీ, ఎంత దూరమైనప్పటికీ కుమారుడే. ఈ రోజు నువ్వు కూడా దేవుని కుమారుడవే.